ముఖేష్ ధీరుభాయ్ అంబానీ మన ఇండియాలోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్. ముఖేష్ అంబానీ గారి గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీలో చాలా మందికి ముఖేష్ అంబానీ గారి గురించి ఎన్నో విషయాలు తెలిసే ఉంటాయి. కానీ ముఖేష్ అంబానీ గారి భార్య అయిన నీతా అంబానీ గారి గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు నీతా అంబానీ ఎవరు, అండ్ అలాగే నీతా అంబానీ గారు ఎలాంటి లగ్జరియస్ కార్స్ ని యూజ్ చేస్తారు, అండ్ అలాగే నీతా అంబానీ గారు తాగే వాటర్ యొక్క కాస్ట్ గనక మీకు గనక తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అండ్ అలాగే నీతా అంబానీ గారి గురించి ఇలాంటి ఎన్నో విషయాలు, అండ్ అలాగే ఆమె యొక్క లగ్జరియస్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకు నేను 3000 లైక్స్ టార్గెట్ ని పెడుతున్నాను, కాబట్టి ఈ టార్గెట్ ని మీరు తొందరగా కంప్లీట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను తొందరగా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నీతా అంబానీ అంటే మీలో చాలా మందికి తెలిసేది ముఖేష్ అంబానీ గారి భార్యగానే, కానీ నీతా అంబానీ గారు ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ అండ్ ఆల్సో రిలయన్స్ డైరెక్టర్ కూడా. నీతా అంబానీ 1963 నవంబర్ 1న ముంబైలో జన్మించారు. పెళ్లి కాక ముందు నీతా అంబానీ గారి పేరు నీతా దలాల్. అయితే 1985లో నీతా అంబానీకి మరియు ముఖేష్ అంబానీకి మ్యారేజ్ అనేది అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత నీతా దలాల్ గా ఉన్న ఈమె పేరు నీతా అంబానీగా మారింది. ముఖేష్ అంబానీ గారితో పెళ్లి కాక ముందు నీతా అంబానీ గారు ఒక స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ముఖేష్ అంబానీ గారితో పెళ్లైన తర్వాత కూడా నీతా అంబానీ స్కూల్ టీచర్ గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. నీతా అంబానీకి మరియు ముఖేష్ అంబానీ గారికి వీళ్ళకి ఆకాష్, ఇషా, అనంత్ అనే 3 పిల్లలు కూడా ఉన్నారు. నీతా అంబానీకి లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె దగ్గర ప్రస్తుతం ఆడి A9 కమిలియన్ అనే ఒక లగ్జరియస్ కార్ కూడా ఉంది. మన భారతదేశంలో ఇంత ఎక్స్పెన్సివ్ కార్ ఉన్న తొలి మహిళ నీతా అంబానీ గారు. అయితే నీతా అంబానీ గారు వాడే ఈ కార్ యొక్క కాస్ట్ ఎంత అంటే దాదాపు 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. అయితే నీతా అంబానీ గారి దగ్గర ఉన్న ఈ లగ్జరియస్ కార్ ని నడిపే డ్రైవర్ యొక్క సాలరీ దాదాపు సంవత్సరానికి 24 లక్షల రూపాయలు. నీకెళ్లే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీలో చాలా మంది యుఎస్ లో ఎంఎస్ చేయాలనుకుంటారు, బట్ మీరు ఏ కన్సల్టెన్సీని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే బ్రిడ్జ్ 360 ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే బ్రిడ్జ్ 360 అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళు మీకు 0 కన్సల్టీ ఫీని తీసుకుంటారు. అది మాత్రమే కాకుండా బ్రిడ్జ్ 360 అనేది వేరియస్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉంది కాబట్టి మీకు చాలా అంటే చాలా లో ట్యూషన్ ఫీతో యూనివర్సిటీస్ లో అడ్మిషన్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ బ్రిడ్జ్ 360ని రన్ చేసే వాళ్ళు ఎవరంటే మోర్ దెన్ 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్. అంతేకాకుండా బ్రిడ్జ్ 360 అనేది చాలా యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉంది కాబట్టి మీకు లో ట్యూషన్ ఫీలోనే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా వస్తుంది. కేవలం అది మాత్రమే కాకుండా వీళ్ళు మీకు మెరిట్ బేస్ లో స్కాలర్షిప్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కనుక యుఎస్ లో చాలా లో ట్యూషన్ ఫీతో మీరు కనుక మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చేయాలనుకుంటే మాత్రం బ్రిడ్జ్ 360 ఈస్ ద బెస్ట్ చాయిస్. సో వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అండ్ అలాగే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంచుతాను. వెంటనే వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు కనుక డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని కనుక ఫిల్ చేస్తే వీళ్ళు మీకు 24 అవర్స్ లోనే వీళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో వీళ్ళ కన్సల్టెన్సీని మీరు తీసుకొని ఒక మంచి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొంది చాలా అంటే చాలా తక్కువ డబ్బుల్లో మీ ఎంఎస్ ని కంప్లీట్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కామెంట్ బాక్స్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసా. వెంటనే వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నీతా అంబానీ దగ్గర ఈ ఒక్క కారే లేదు, చాలా అంటే చాలా కార్లు ఉన్నాయి. వాటిలో రోల్స్ రాయ్స్ ఫాంటమ్, ఇంకా బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్ ఇలాంటి ఎన్నో లగ్జరీస్ కార్స్ అనేవి నీతా అంబానీ గారి దగ్గర ఉన్నాయి. నీతా అంబానీ గారు కార్ల విషయంలోనే ఇంత కాస్ట్లీవి వాడితే స్టైల్, డిజైనింగ్ ఇలాంటి వాటికి ఇంకా ఎంతో కాస్ట్లీవి వాడతారు. నీతా అంబానీ గారి జ్యువెలరీ కలెక్షన్ గురించి గనక మీరు తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సాంప్రదాయంగా చేయించిన బంగారు ఆభరణాలు, వడ్డాలు, హారాలు, ఉంగరాలు ఇలాంటి ఎన్నో జ్యువెలరీస్ ని మన ప్రపంచంలోనే దొరికే రేర్ డైమండ్స్ తో చేయిస్తారు. ఈ కలెక్షన్స్ మొత్తం కలిపి వాటి యొక్క కాస్ట్ అనేది కొన్ని 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. కేవలం జ్యువెలరీ విషయంలోనే కాదు, నీతా అంబానీ గారు తొడుక్కునే చెప్పుల విషయంలో కూడా చాలా రాయల్టీని మెయింటైన్ చేస్తారు. నీతా అంబానీ ఫెడ్రో, జిమ్మిచూ, గార్నియా, మ్యార్లీ లాంటి మన ప్రపంచంలోని గొప్ప గొప్ప బ్రాండ్స్ ని ఈమె వాడతారు. అండ్ ఆల్సో నీతా అంబానీ గారి శారీస్ విషయానికి వస్తే మన ప్రపంచంలో ఉన్న ఏ సెలబ్రిటీ కూడా అలాంటి శారీస్ ని ధరించదు. నీతా అంబానీ గారు ఒకసారి మన ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ శారీని కట్టుకున్నారు. వాళ్ళ కొడుకైన ఆకాష్ అంబానీ అండ్ ఆల్సో శ్లోక మేహతాల వివాహానికి ఆమె మన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరని కట్టుకున్నారు. ఆ చీర యొక్క కాస్ట్ ఎంత అంటే 40 లక్షల రూపాయలకి పైనే. నీతా అంబానీ గారి దగ్గర కేవలం పట్టుతో చేసిన చీరలు మాత్రమే కాదు, బంగారంతో తయారు చేసిన చీరలు కూడా ఉన్నాయి. ఆమె దగ్గర ఉన్న చీరల్లో మన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్స్ తో తయారు చేసిన చీరలు అండ్ అలాగే ప్యూర్ బంగారంతో తయారు చేసిన చీరలు ఎన్నో ఉన్నాయి. అండ్ ఆల్సో నీతా అంబానీ గారు వాడే లిప్స్టిక్స్ కూడా మన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్స్టిక్స్ ని వాడతారు. కేవలం ఆమె వాడే లిప్స్టిక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ తో తయారు చేసి ఉంటాయంటే ఆమె యొక్క రేంజ్ ఏంటో మనకి ఇప్పటికీ అర్థమై ఉండాలి. కేవలం ఆమె దగ్గర ఉండే లిప్స్టిక్స్ కలెక్షన్ విలువే దాదాపు 40 లక్షల రూపాయలకు పైన ఉంటుంది. నీతా అంబానీకి కేవలం 100 కోట్లు ఖరీదు చేసే కారు మాత్రమే కాదు, ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ముఖేష్ అంబానీ ఈ లగ్జరియస్ కార్పొరేట్ జెట్ ని ఆమె భార్యకి 2007లో బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆమె దగ్గర ఉన్న కార్కే 100 కోట్ల రూపాయలు. అలాంటప్పుడు ఈ లగ్జరియస్ ప్రైవేట్ జెట్ యొక్క కాస్ట్ అనేది ఎంత అని మీ అందరికీ
డౌట్ రావచ్చు. ఈ ప్రైవేట్ జెట్ యొక్క కాస్ట్ అనేది దాదాపు 240 కోట్ల రూపాయల కంటే ఎక్కువే. ఈ జెట్ లోపల చాలా అంటే చాలా లగ్జరియస్ గా ఉంటుంది. అందుకోసం ఈ లగ్జరియస్ ప్రైవేట్ జెట్ ని ముఖేష్ అంబానీ నీతా అంబానీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ జెట్ ఫ్లైట్ లో ఒక ఆఫీస్, ఒక ప్రైవేట్ క్యాబిన్ అండ్ ఆల్సో శాటిలైట్ టెలివిజన్, వైర్లెస్ కమ్యూనికేషన్, ఇంకా ఖరీదైన మాస్టర్ బెడ్రూమ్స్, ఆల్సో లగ్జరీ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. నీతా అంబానీ గారి దగ్గర కేవలం 100 కోట్ల ఖరీదైన కార్, లగ్జరీ ప్రైవేట్ జెట్టే కాదు, నీతా అంబానీకి 3 లక్షల వజ్రాలతో డిజైన్ చేసిన ఒక కార్ ని కూడా అంబానీ గారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కార్ యొక్క కాస్ట్ అనేది దాదాపు 30 కోట్ల రూపాయలు ఉంటుంది. నీతా అంబానీ గారికి టీ అంటే చాలా ఇష్టం. నీతా అంబానీ గారు మార్నింగ్ లేవగానే 3 లక్షల రూపాయల విలువైన టీని తాగుతుంది. అంతేకాదు ఆమె దగ్గర ఉన్న టీ సెట్ అనేది చాలా అంటే చాలా లగ్జరియస్. ఆమె దగ్గర ఉన్న జపాన్ లో డిజైన్ చేసిన ఆ స్పెషల్ టీ సెట్ యొక్క కాస్ట్ అనేది కోటి రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుంది. కేవలం టీ మాత్రమే కాదు, ఆమె తాగే వాటర్ కూడా మన ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాటర్. నీతా అంబానీ గారు తాగే వాటర్ యొక్క కాస్ట్ $60,000. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 42 లక్షల రూపాయలకు పైనే. ఈ వాటర్ పేరు అక్వాడి క్రిస్టలో ట్రిబ్యూటో. అయితే ఆమె తాగే వాటర్ బాటిల్ అనేది ప్యూర్ గోల్డ్ తో తయారు చేసి ఉంటుంది. అంతేకాదు ఆమె తాగే వాటర్ ని కూడా గోల్డ్ తోనే తయారు చేశారు. ఈ వాటర్ అనేది ఎందుకింత ఎక్స్పెన్సివ్ అంటే వీటిలో మానవ శరీరాన్ని ఫిట్ గా ఉంచే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో నీతా అంబానీ గారి దగ్గర మన ప్రపంచంలోనే ఉన్న లగ్జరియస్ బ్రాండ్ వాచెస్ కూడా ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆమె దగ్గర రాడో, కాల్విన్ క్లైన్, కార్టియర్, బల్గరీ ఇలాంటి లగ్జరియస్ వాచెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో నీతా అంబానీ గారు వాడే ఫోన్ విషయానికి వస్తే ఆమె ఫోన్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్. ఆమె దగ్గర ఉండే ఫోన్ అనేది ఐఫోన్ ఫాల్కన్ సూపర్ నోవా ఫోన్. ఆమె వాడే ఫోన్ కి వెనుక సైడ్ ఒక డైమండ్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ యొక్క కాస్ట్ అనేది దాదాపు 315 కోట్ల రూపాయలు. ఇక నీతా అంబానీ గారు వాడే హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఆమె దగ్గర లగ్జరీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఎన్నో ఉన్నాయి. ఆమె అటెండ్ అయ్యే కార్పొరేట్ మీటింగ్స్ నుంచి మొదలు పెడితే ఆమె వెళ్లే ఫ్యామిలీ ఈవెంట్స్ దాకా ప్రతి ఒక్కదానికి సూట్ అయ్యే లగ్జరియస్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. నీతా అంబానీ గారి దగ్గర మన ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్ లైక్ ఫెండి, సెల్మిన్, హెర్మెస్ లాంటి లగ్జరీస్ బ్రాండ్స్ ని ఈమె వాడుతుంది. ప్రస్తుతం ఇంత లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న నీతా అంబానీ పెళ్లికి ముందు ఒక స్కూల్ టీచర్ లాగా పనిచేసింది. ఆమెకి స్కూల్ పిల్లలంటే చాలా ఇష్టం. మన భారతదేశంలోని స్కూల్ పిల్లలకి మంచి విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో 2003లో ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒక పేరుతో ఒక విద్యా సంస్థను కూడా స్థాపించింది. అంతేకాదు వీటితో పాటు నీతా అంబానీ ఎన్నో రకాల చారిటీ కార్యక్రమాలని నిర్వహిస్తుంది. రీసెంట్ గా కరోనా వల్ల బాధపడ్డ చాలా మందికి నీతా అంబానీ గారు చాలా హెల్ప్ అనేది చేశారు. నీతా అంబానీకి డ్యాన్స్ అన్నా కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నీతా అంబానీ చిన్నప్పుడే భరతనాట్యం అనేది నేర్చుకుంది. ముఖేష్ అంబానీతో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆమె స్కూల్ టీచర్ గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. అలా స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు ఆమె యొక్క శాలరీ కేవలం 800 రూపాయలు మాత్రమే. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె వారసత్వంగా ముఖేష్ అంబానీ తన యొక్క ఫ్యామిలీ బిజినెస్ పనులని చూసుకోవాల్సిందిగా ఆదేశించారు. అంతేకాదు నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ అనే ఒక పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ ద్వారా గ్రామీణ ప్రజల యొక్క అవసరాలు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అంతేకాదు 2003లో వాళ్ళ మామగారి పేరు మీద స్థాపించిన ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ మన ప్రపంచంలోనే ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ గా పేరు అనేది తెచ్చుకుంటుంది. మనం రిచెస్ట్ పర్సన్స్ గురించి వినగానే వాళ్ళు పేద ప్రజలకి కొంచెం కూడా హెల్ప్ అనేది చేయరని అనుకుంటూ ఉంటాం. అలా అనుకునే వాళ్ళు తప్పు అని చెప్పడానికి నీతా అంబానీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నీతా అంబానీ గారు ఒకవైపు విలాసవంతమైన లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఎన్నో రకాల చారిటీ కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలని ఆదుకుంటూనే ఉన్నారు. ఈమె స్థాపించిన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మన దేశంలో ఉన్న ఎందరో మంది పేద ప్రజలకి సహాయం అనేది చేస్తున్నారు. ఈ వీడియోతో మీకు నీతా అంబానీ గారి గురించి ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే రీసెంట్ గా మనం చేసిన KGF వీడియోకి 1K లైక్స్ టార్గెట్ ని మీరు కంప్లీట్ చేశారు. ఈ వీడియో కూడా నేను పెట్టిన 3K లైక్స్ టార్గెట్ ని మీరు తొందరగా కంప్లీట్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి చాలా స్పీడ్ గా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి.